ఇవన్నీ నగలు, ఇవన్నీ బ్లౌజులు, ఇవి కూడా నగలే, ఇవన్నీ చీరలు. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. ఇగో ఇప్పుడే 7:30 అయింది లేచి చూసే వరకు దెబ్బ ఇక్కడ పెట్టేసా. గుడ్ మార్నింగ్. వి రీచ్డ్ రే. ఫారెన్ వచ్చేవరా. వెల్కమ్ టు ఫారెన్. శారీస్ స్టైల్ చేస్తున్నాము. ఏం స్టైల్ ఇది? ఓజీ స్టైల్. వెల్కమ్ బ్యాక్ టు నవీనద్ అల్టిమేట్ ఛానల్. సో ఈరోజు కొంచెం భారీ ప్లాన్స్తో ఒక భారీ వ్లాగ్ చేయబోతున్నాను. ఎందుకంటే కొంచెం భారీగా ప్లాన్ చేసాము, కానీ భారీగా లేచామన్నమాట. అందుకే ఆల్రెడీ డిలే అయిపోయింది. అండ్ ఈరోజు నాతో స్పెషల్ గెస్ట్లు ఇద్దరు ఉన్నారు. బిందుజ విక్రమన్ గారు, యామిని గౌతమ్ గారు. యామి గౌతమ్ ని నేను కూడా అంటించా మధ్యలో. అదైతే కాదు, బాగుంటారు. వీళ్ళిద్దరితో పాటు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ అంటే ఎవరు కాదండి, జ్యువెలరీ అదే ముఖ్యం. పీపుల్ లేదంటే కూడా పర్లేదు, కానీ ఇది చాలా 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 ముఖ్యం. ఇంతకీ విషయం ఏంటంటే మేము 1000 ఎపిసోడ్ల నుంచి ఒకటి ప్లాన్ చేస్తున్నాం. అది జరగబోతుంది. ఫైనలీ ద డే హ్యాస్ కమ్. అది మేము నలుగురం కలిసి 5గురం అనుకున్నాము. ఒకరికి హ్యాండ్ ఇవ్వడం వల్ల నలుగురైంది. నలుగురం కలిసి ఒక ఫోటో షూట్ చేసుకోబోతున్నాం అనమాట, ఒక రీల్స్ షూట్. దానికోసం జస్ట్ పక్కనే ఉన్న 1.5 అవర్ తర్వాత వచ్చే కాకపోతే మేము 9కి అక్కడ ఉందాం అనుకున్నాం, కానీ అట్లీస్ట్ 10:30కి ఉందాం. ఇదేదో బాగుంది కదా, 9కి ఉందాం అనుకున్నాం, అట్లీస్ట్ 10:30కి. ఓకే, సో ఇప్పుడు అలాగే చూపిస్తారండి. ఇది మా సంసారం అనమాట. మా సంసారంలో ఇవన్నీ నగలు, ఇవన్నీ బ్లౌజులు, ఇవి కూడా నగలే, ఇవన్నీ చీరలు, ఇవన్నీ సర్దుకుంటున్నాము. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. అండ్ ఈరోజు థీమ్కి కాకుండా ఇలా ఎక్స్ట్రాలు కూడా పెట్టుకుంటున్నాం అనమాట. ద గ్రేట్ శివ సర్దుతున్నాడు ఇవన్నీ. ఓకే, బాగా సర్దు, నా పేరు నిలబెట్టు మంచి. మీరు సర్దేసుకున్నారమ్మా బేబీస్? మొత్తానికి ఇవాళే సర్దుకున్నారు, నిన్న కాదు. ఆహా, చేసి 6:30కి స్టార్ట్ చేసి అన్ని సెట్ చేసుకొని 1:30కి పడుకున్నాం. వావ్, మేము 2కి పడుకున్నాం నిన్న చాలా వర్క్ చేసి. ఇగో ఇప్పుడే 7:30 అయింది లేచి చూసే వరకు దెబ్బ ఇక్కడ పెట్టేసా. స్టార్ట్ అవ్వడం. వెయిటింగ్. ఫోన్ చేసింది గైస్, అక్క ఎక్కడ రా అంటే, అక్క జస్ట్ 20 minutes 2 minutes లో ఉండేటట్టు నేనైతే ఫిక్స్ అయ్యి రిక్లైనర్ పెట్టుకున్నా, పడుకున్నా. గుడ్ నైట్ గాయ్స్. సో మొత్తానికి హడావుడిగా ప్యాకింగ్ అయితే చేస్తున్నాం అనమాట. మా వాడు చేస్తున్నాడు ఇందాక చూపించినట్టు. ఇప్పుడు నేను డ్రెస్ ట్రయల్ చేస్తున్నాను. ఎందుకంటే మేము ఒక జీన్స్ షూట్ అనుకుంటున్నాము, ఒక ట్రెడిషనల్ షూట్ అనుకుంటున్నాము, ఒకటి ఓజీ షూట్ అనుకుంటున్నాము. 3 గెటప్స్ ప్లాన్ చేసాం ఇవాళ. సో ఆ 3 గెటప్స్ ఎంతవరకు అవుతాయి, ఎలా అవుతాయో తెలియదు, కానీ ఆ గెటప్స్ ముందు ఇంట్లోనే ప్లాన్ చేసుకొని రెడీగా తీసుకెళ్తున్నాం అనమాట, లగేజ్ తక్కువ ఉండడానికి. సో జీన్స్కి ఈ వైట్ టాప్ ఓవర్ సైజ్డ్ అండ్ ఇలా ఓవర్ సైజ్డ్ జీన్స్ బాగుంటుంది అనుకుంటున్నాను. ఇదే వేసుకొని వెళ్ళిపోదాం. అండ్ యా, అక్కడికి వెళ్తే ఈరోజు
అసలే ఎండ చాలా ఉంది. సో సన్నీ డే అండ్ ఈరోజు మేము హెవీగా మేకప్ కూడా వేసుకోబోతున్నాం, ఎండలో తిరగబోతున్నాం, డే అంతా షూట్ చేసుకోబోతున్నాం కాబట్టి కొంచెం స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకొని వెళ్తాను అండ్ మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి మీకు కూడా చూపిస్తాను. నా డైలీ రొటీన్ స్కిన్ కేర్ సిన్స్ ఏజెస్ ఆల్మోస్ట్ దాదాపు 7-8 సంవత్సరాల నుంచి కూడా నేను వాడే ఫేస్ వాష్, నేను వాడే మాయిశ్చరైజర్ని మీకు చూపించబోతున్నాను. అండ్ మామూలుగా ఫేస్కి సోపులు గీపులు రాసుకుంటారు కదా, లేదండి మన ఫేసే చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫేస్కి మైల్డ్గా ఉన్నవే యూజ్ చేయాలి అండ్ మన ఫేస్ని ప్రొటెక్ట్ చేసే ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి. కాబట్టి నేను కొన్ని సంవత్సరాలుగా వాడుతున్నాను డర్మా వైవ్ హైడ్రా క్లీన్సర్. ఇవి ఇక్కడే ఉంటాయన్నమాట. రోజు అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి బయటికి వెళ్తున్నప్పుడు హ్యాపీగా మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజ్ చేసుకొని వెళ్ళిపోతాను నేను. అండ్ దిస్ ఈజ్ ద ప్యాక్. దీని టెక్స్చర్ చాలా క్రీమీగా ఉంటుంది అండ్ ఇది సోప్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ, pH బ్యాలెన్స్డ్ అండ్ సూపర్ జెంటిల్ కూడా. ముఖ్యంగా ఇది డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా వాడచ్చు, సేఫ్ అన్నమాట నాలాగా. అందుకే నాకు ఇది బాగా సూట్ అయింది. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ఫస్ట్ టైం నేను ఈ కాంబినేషన్ని చూస్తున్నాను. దీన్ని కొలోడియల్ ఓట్ మీల్ అండ్ సోడియం PCAతో తయారు చేశారు. దానివల్ల మన స్కిన్లోని మాయిశ్చర్ పోకుండా ఇది క్లీన్ చేస్తుంది. సో బేసికలీ హైడ్రేషన్ ప్లస్ గ్లో ఇన్ అ బాటిల్. అండ్ బాగా నచ్చింది ఏంటంటే ఇది నేను వాడుతున్నప్పటి నుంచి నా స్కిన్ని డ్రై చేయకుండా ఉంచుతుంది అండ్ హెవీ మేకప్ డేస్ని కూడా నేను హ్యాపీగా మేనేజ్ చేసుకోగలుగుతున్నాను. అండ్ వాడడం చాలా సింపుల్, ఫేస్ని క్లీన్ చేసుకోవడమే. లెట్స్ యూజ్ ఇట్. నా ఫేస్ చూడ ఎంత నీట్గా క్లీన్స్ అయిపోయిందో. ఎస్పెషలీ నాకు ఒక బరువు తీరినట్టుంటుంది అండ్ నా మేకప్ డేస్లో కూడా మేకప్ తీయగానే నేను ఫస్ట్ ఇలా క్లీన్ చేసుకుంటే నా లోపల పోర్స్ నుంచి కూడా మొత్తం మేకప్ గీకప్ డస్ట్ గిస్ట్ అన్నీ పోయి ఇలా నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. అండ్ నా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వెరీ సింపుల్, 2 స్టెప్స్ అండి నేను రోజు పాటించేది, పెద్దగా కూడా ఏం పాటించను. అదేంటంటే డర్మా వైవ్ డ్రై స్కిన్ క్రీమ్. ఓపెన్ చేద్దాం. అండ్ నేనైతే ఈ క్రీమ్ని ఒక మ్యాజిక్ అనే చెప్పాలి. ఎస్పెషలీ మన స్కిన్ టైర్డ్గా, ఫ్లేకీగా, ఇరిటేటెడ్గా ఉన్నప్పుడైతే నిజంగా దేవుడు చాలా 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 రిలాక్సేషన్ ఇస్తుంది అండ్ మన ఫేస్ని చాలా బాగుంచుతుంది. నేనైతే ఆల్మోస్ట్ 7-8 సంవత్సరాల నుంచి ఈ రెండింటిని వాడుతూ ఉన్నాను కాబట్టి నాకు ఇంకా సెకండ్ థాట్ ఇంకా వేరేదేమైనా ట్రై చేద్దామా, అయ్యో ఇది బోర్ కొట్టింది కదా అని ఫీల్ కూడా ఎప్పుడు రాలేదు. ఇలా పెట్టుకుంటే చాలు నా స్కిన్, చాలామంది నా స్కిన్ గురించి కమెంట్ చేస్తారు మీ స్కిన్ బాగుంటుంది 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 అని. బేసిక్గా నాకు చాలా బద్ధకం, నేను ఏం పెద్దగా చేయను, బట్ చేసేదల్లా ఈ రెండింటిని వాడడం వల్లే నా స్కిన్ బాగుంది అని చెప్తా. దిస్ ఈస్ ఇన్ఫ్యూజ్డ్ విత్ జోజోబా ఆయిల్, విటామిన్ E, సోడియం PCA అండ్ కొలోడియల్ ఓట్ మీల్. మన స్కిన్ని డీప్గా హైడ్రేట్ చేస్తుంది అండ్ కొన్ని మాయిశ్చరైజర్లు పెట్టుకుంటే ఆయిలీ లుక్ గ్రీజీగా ఉంటుంది కదా, దీంతో మాత్రం అసలు గ్రీజీ ఫీలింగే ఉండదు, పైగా గ్లో ఇస్తుంది నాకైతే. అండ్ ముఖ్యంగా సేఫ్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. My skin legit drinks this up. మీరు కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రాసెస్లో ఏమేమో ప్రోడక్ట్స్ ట్రై చేసి రిజల్ట్ రాకుండా టయర్డ్ అయి ఉన్నారా? దెన్ హియర్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. ఈ రెండింటిని ట్రై చేయండి, నిజంగానే మీరు మ్యాజిక్ ఫీల్ అవుతారు, ఇక్కడికి ఇంకా స్టాప్ అయిపోతారు. డర్మా వైవ్ వల్ల హైడ్రా క్లీన్జర్, డర్మా వైవ్ వల్ల డ్రై స్కిన్ క్రీమ్ ట్రై చేయాలనుకుంటే దీని యొక్క పర్చేస్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తున్నాను. ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి మనకి ఐబీరియా స్కిన్ కేర్ బ్రాండ్స్ అండ్ న్యూట్రిడర్మ్స్ ఇండియాస్ అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్ ఉంటాయి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టేస్తాను, మీరు హ్యాపీగా ట్రై చేయండి. పిన్ కామెంట్లో కూడా లింక్ పెడతాను అండ్ ఈవెన్ కార్ట్లో కూడా యాడ్ చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, డూ చెక్ దెమ్ అవుట్ బిఫోర్ దే సెల్ అవుట్. చలో, నా స్కిన్ కేర్ అయితే అయిపోయింది. అమ్మయ్య, ఇప్పుడు నేను ఎంత మేకప్ చేసుకున్నా, ఎంత ఎండలోకి వెళ్ళినా నాకు ఒక ధైర్యం అనమాట ఇవి రాసుకున్నందుకు, ఇది చేసుకున్నందుకు. చలో, మా ప్యాకింగ్ కూడా అయిపోయింది, ఎక్కడి వరకు వచ్చింది చూద్దాం. హాయ్, ఇప్పుడే జాయిన్ అయిన మా నీలిమ గారు. ఇవన్నీ మా లగేజ్లు అనమాట, జస్ట్ ఆడోళ్ళ లగేజ్లు అలా ఉంటాయి. ఇగో మనము షూటింగ్ అయిపోయిన తర్వాత గోవాకి వెళ్ళిపోదామా? ఇదే కార్లో ఇదే ప్యాక్. లెట్స్ గో గోవా. రెడీ, రేపు షూట్. ప్రాబ్లమా? వీళ్ళిద్దరికి ఓకే, లొకేషన్ లో హార్ట్ అటాక్ వస్తుంది.
ఓకే గైస్ లెట్స్ గో. సో గైస్ ఆఖరికి 1:35 జర్నీ తర్వాత మాల్ పడుకున్నారు వెనకాల చూసి. హలో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వి రీచ్డ్ రే. ఫారెన్ వచ్చేవరా. వెల్కమ్ టు ఫారెన్. Within 5 minutes we will reach. After a very long journey. Actually We are about to reach. చేయాలన్న మూడు ఉత్సాహం కూడా పోయింది తెలుసా. బట్ మళ్ళీ మూడు తెచ్చుకొని చేస్తాం. చేయాలి. ఈ లోపు మా శివ మంచి కాఫీ దగ్గర ఆపరా. నీ టాలెంట్ చూపి కాఫీ దగ్గర కొంచెం ఎనర్జీ వస్తుంది కాఫీ తాగితే. అమ్మో ఇంత పెద్ద ఔటర్ రింగ్ రోడ్ జర్నీ వల్ల చేశాను నేను. ఒక షూట్ కోసం. ఒక షూట్ కోసం మళ్ళీ ఫ్రీగా డబ్బులు లేని షూట్ కోసం. డబ్బులు ఇచ్చే షూట్ కూడా ఇంత కష్టపడలేదు ఎప్పుడు. చాయ్ ఇట్స్ చాయ్ బ్రేక్ అండి. ఫైనల్లీ మేము రీచ్ అయ్యాం కాబట్టి చియర్స్. మా వాడు ఇదిగోండి మా సామాన్లు పెడతా ఉన్నాడు అనమాట. అండ్ ఇక్కడ చాలా అద్భుతం ఏంటంటే ఈ స్టూడియోలో ఇదిగోండి ఇంత లీజర్ ప్లేస్తో పాటు ఫుడ్కి ఇక్కడే సోర్స్ ఉంది. అండ్ ఇవన్నీ మేకప్ రూమ్స్. హ్యాపీగా ఎవరికి మేకప్ వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ ఇది మేము తీసుకున్నాం ఇద్దరం రూము. హలో. ఇక్కడ చక్కగా ఏసీ ఉంది. మాకు రెడీ అవ్వడానికి స్కోప్ ఉంది. అండ్ ఇక్కడ మా మేకప్ ఆర్టిస్ట్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి సౌమ్య గారు. వీళ్ళ ఆయనే సౌమ్య ఆర్ట్ ఫోటోగ్రఫీ. మాకు దాదాపు 2-3 years నుంచి ఫోటోగ్రఫీ కూడా ఆయన చేస్తున్నారు. చాలా బాగా చేస్తారు. అండ్ ఈరోజు ఫస్ట్ టైం మేము సౌమ్య గారితో మేకప్ ట్రై చేస్తున్నాం అనమాట. చలో లెట్స్ గెట్ రెడీ. అండ్ మా ఫస్ట్ థీమ్ వచ్చేసి ఇదిగోండి శారీస్. ఇలా అందరం ఒకటే లాంటి శారీస్ స్టైల్ చేస్తున్నాము. ఏం స్టైల్ ఇది? ఓజీ స్టైల్. చూడండి వాళ్ళ ఆయనతో వీడియో కాల్ మాట్లాడుతుంది. వాళ్ళ ఆవిడ సరిగ్గా చేరిందా లేదా అని ఎంక్వైరీ. తిన్నావా నాన్న అంట. ఎంతసేపు పట్టింది జర్నీ? బాగుందా? ఒక క్షేమంగా ఉన్నావా? పొద్దున్నే మా అన్న మంచిగా పోహా వండి మరీ కట్టించాడు. వండి కాదు వండించి వంట మనిషి చేత వండించి కట్టించాడు. సర్లేదు దాన్ని కూడా ప్రేమతో పెట్టాడా లేదా టిఫిన్? అదే మా ఆయన ఉన్నాడు లేవని కూడా లేవాలి కనీసం. నన్ను డిస్టర్బ్ చేద్దని చెప్పి పడుకున్నాడు. మా ఆయనకి ఎక్కువ డిస్టైల్ ఇస్తున్నా. బతకాలన్నా ఇలాంటి గుండె బతకాలి. ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయ్యామన్నమాట. అండ్ మా డిఓపీస్ కూడా ఉన్నారు. మా మేకింగ్ షాట్స్ చేస్తున్నారు. ఇక్కడ నీలిమ గారు షూ వేసుకుంటున్నారు. హలో. ఫస్ట్ లుక్ అండ్ ఫస్ట్ గా రెడీ అయిందానే ఇందాక తీసుకున్న ఛాలెంజ్ లో విన్నారు. నీలిమ గారికి ఒక కొబ్బరి చిప్ప ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పేం చేసుకుంటారు. అదొకటే ఫ్రీగా ఉంది ఇంట్లో. కాకపోతే ఈవిడ షూకి హీల్ ఉన్నాయి. నేను హీల్ లేని షూ తెచ్చా. నాకున్నది ఒకటే షూ. ఆ షూకి విషయం ఏంటంటే నా షూ కూడా కొలాబరేషన్. వెళ్ళిపోతా సార్. చక్కగా నలుగురు సెక్సీ బేబీస్ రెడీ అయిపోయాము. మాకు మేమే అనుకుంటున్నాం ఎందుకంటే రానే వాళ్ళు లేరు కాబట్టి. వాళ్ళు అంటారు పాపం వాళ్ళు మంచిగానే పోతారు అక్క. సో ఫస్ట్ కాస్ట్యూమ్ వచ్చేసి ఇదే. ట్విన్నింగ్ అవుతున్నాం నలుగురు. చక్కగా డిఫరెంట్ కలర్స్ తో సేమ్ బ్లాక్ గ్లాసెస్ అంట. చూడండి నాకు అంతా మేకప్ వస్తుంది. గాగిల్స్, షూస్. ఎలా ఉంది మా లుక్? కింద కామెంట్ సెక్షన్. వాళ్ళందరూ వైట్. నేను అంటే ఒకళ్ళు నచ్చి నువ్వేదో వైట్ లేదురా. నా దగ్గర వైట్ లేదు. అంత హీల్ వేసేవరా? వాళ్ళంతా నా దగ్గర వైట్ లేదు గైస్. అందుకే బ్లాక్. అందుకే నాలాగా పెట్టాలి అడుక్కున్న కమలు. You know guys, this kamalu belongs to her. This saree belongs to Tulasi. This blouse belongs to me. This blouse belongs to me. Saree belongs to Tulasi. అందరిది ఒకటి అడుగుంటదే. Okay guys, మా sarees The collaboration Nike. Nike ఇందులో సొంతంగా నా డబుల్ పెట్టుకున్నది గాగల్స్ 35,000. నైకీ అక్క షూస్. ఏ నైకీ ఇది చూస్తున్నారంటే మనకు కూడా కొలాబ్ ఇవ్వండి రా ప్లీజ్ రా. ప్లీజ్ అంట. మీ తమ్ముడు దేరా నైకీ? తమ్ముడు నైకీ తమ్ముడు. ఏ నైకీ ప్లీజ్ రా. ఏ ఇది చూస్తున్నా అక్కకి కొలాబ్ ఇస్తున్నా అందరం మనకు కూడా కొలాబ్ ఇవ్వండి.
చలో చలో లేట్ అవుతుంది. కాదు, క్యాండిడ్ షూట్ అన్నమాట. ఇది యూట్యూబ్ బ్లాగ్ అంటే అట్లాంటివే వేయాలి, చెత్త అంతా వేయాలి. మంచి మంచిగా అక్కడ సార్ ఎడిటింగ్ లో మా పొట్టలు గిట్టలు ఏమైనా వస్తే కట్ చేయండి సార్. వీళ్ళు నలుగురిలో నేనే స్లిమ్ గా కనిపించాను. ఫోటో లోపలికి అవునా? క్యాండిడ్ ఇద్దాం. చూడండి, చెమటలు పట్టింగ్స్, చలి పెట్టింగ్స్ అన్నీ ఉంటాయి. బాగుంటుంది. కడుపు కాలింగ్స్. ఎంజాయ్ లైఫ్. హాయ్ సూర్య, హౌ ఆర్ యు? నా వ్లాగ్ అయితే ఫస్ట్ పర్లేదు, నా బిట్లో నీకు ఇస్తాను నాన్న, జస్ట్ గూగుల్ పే చేసేస్తారు. ఇక్కడ మేమే కాదు, వెనకాల చూడండి ఎంత మంది కష్టపడుతున్నారు పాపం మా కోసం. పాపం వీళ్ళ కష్టాలు చూడండి. డిఓపి గారు ఇంత పెద్ద బరువుని మోస్తూ మరి మా కోసం షూట్ చేస్తున్నారు ఎండలో. అండ్ వాళ్ళ టీం అన్నమాట వీళ్ళంతా. గొడుగు మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. తర్వాత కొట్టేద్దాం అనుకుంటున్నాను. వెళ్ళేటప్పుడు మీకు దొరకకపోతే దాని గురించి ఫీల్ అవ్వకండి. మమ్మల్ని ఇలా ఈరోజు అందంగా తయారు చేసి పొద్దున మా మొహాలు చూసారు, ఇప్పుడు చూసారు. గొడుగు పెట్టాడు ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు. అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ లాగా డైరెక్షన్ చేస్తున్న వ్యక్తి ఇక్కడే ఉన్నారనమాట. వాళ్ళ హస్బెండ్ మెయిన్ ఫోటోగ్రాఫర్. మాకు బోల్డ్ అని ఫోటో సెషన్స్ ఆల్రెడీ చేశారు, మంచి మంచి ఫొటోస్ నాకు ఆల్రెడీ తీశారు, నాకు నా ఫ్యామిలీకి అలాగా. సో ఈ రోజు ఏంటంటే కొంచెం యూనిక్గా ఇలా చేద్దామంటే కూడా వచ్చారు. అండ్ సౌమ్య ఆర్ట్ ఫోటోగ్రఫీ, నేను వీళ్ళ డీటెయిల్స్ కూడా కింద పెట్టేస్తున్నాను. మా వాళ్ళ డీటెయిల్స్ మేకోవర్ బై సిరి మేకోవర్స్ శిరీష. మీ పేజ్ నెంబర్ సౌమ్య మేకోవర్స్ 21. సో ఈ పేజ్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు కూడా ఇలా క్రేజీగా ఏమైనా అంటే మాలాగా ఫ్రెండ్స్లో కాకుండా మీ హస్బెండ్, బాయ్ ఫ్రెండ్, కాబోయే ఫియాన్సీస్ ఏదైనా సరే ఫోటోషూట్ ఇలా చేసి. ఇది వంశీ క్లిక్స్ అండి ఇక్కడ. సో అన్ని డీటెయిల్స్ మా ఇన్స్టాగ్రామ్ లో వస్తాయి, మా యూట్యూబ్ లో కూడా వస్తాయి. తప్పకుండా చూడండి. డోంట్ మిస్ టు వాచ్. మీకు షూట్ లో ఎంత కష్టమైతే పడతారో వీళ్ళతో అంతేనే. మేము చేసే స్టూడియో కూడా రా స్టూడియోస్. ఎస్, రా స్టూడియో మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ రోజు అంతా ఫలక్నామా ప్యాలెస్. యాక్చువల్లీ నేనే కడదాం అనుకున్నాను, కాకపోతే మళ్ళీ ఫలక్నామా ఫీల్ అవుతారని చెప్పి కట్టలేదు. మార్నింగ్ తిన్న ఇడ్లీకి న్యాయం చేస్తుంది. ఇప్పుడు అందరికి ప్రమోషన్ అరిగిపోయి ఉంటుంది. ఓకే గైస్, ఇది కూడా మన సారీస్ కూడా వారాహి కలెక్షన్స్ బై తులసి. తులసి గారికి కాకపోతే రిటర్న్ చేయమని అడిగారు. తులసి ఇగో ఇంత ప్రమోషన్ చేసామరా, అందుకే కింద జారిపోయింది. రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకు. ఎస్పెషల్లీ ఈ గాగుల్స్ గురించి చెప్పాలి. ఈ అందమైన గాగుల్స్ నీ అందమైన గాగుల్స్ అక్కడ చూపించాను. ఎప్పుడైనా గాగుల్స్ మాత్రమే తీసుకోవద్దు, ఇలా అందమైన బంగారు చైన్లు ఉన్నప్పుడు కూడా వాడాలి. అది నెక్స్ట్ ట్రెడిషనల్ షూట్ ఏదో అనుకుంటాం కదా. ఎందుకంటే ఇది భారీగా ఉంది. నా చేయి ఖాళీగా ఉంది. ఎక్స్పెక్ట్ చేయకండి. దెబ్బకి నెక్స్ట్ టైం ఖచ్చితంగా మేకప్. నవీన గారా? హలో హలో.
సెట్ అండి ఇది, ఫలక్నామా ప్యాలెస్ అట. అండ్ కింద మా బేబీస్ కూడా బాగున్నారు కదా వీటి మధ్యలో. బేబీ యాటిట్యూడ్, ఇక్కడ మీకోసం షారుఖ్ ఖాన్ ఎదురుగా ఉన్నాడు కెమెరా దగ్గర. మీ ఇద్దరి కోసం షారుఖ్ ఖాన్ బ్లూవా పర్పులా అని వెయిట్ చేస్తున్నాడు. వద్దా జెన్సీ కావాలా? కొరియన్ చించా ఉన్నారు అక్కడ. అక్కడ కొరియన్ చించా ఉన్నాడు. అసలు వాళ్ళ యాటిట్యూడ్. ఏయ్ కమాన్, ఏయ్ ఏయ్ కమాన్. తులసి నీ చీరలకి ఇంతకంటే ఎవరు న్యాయం చేయలేడురా. కమాన్ తులసి. వాళ్ళ సంగతి తెలియదు కానీ నువ్వైతే సూపర్ గా చేస్తావు అక్క. ఈ ఫ్లోర్ అంతా ఇదిగో బాగా. అరే తాజ్ ఫలక్నామా ప్యాలెస్ ని క్లీన్ చేసే అదృష్టం నీ చీరకి దక్కింది. నీ జీవితం ధన్యం పోరా. గూటి లోపలికి వచ్చాం మేము పక్షులం. చాలా వేడిగా ఉంది, చాలా టార్చర్ అని చూసారా. ఒక్క రీల్ వెనక అట్లా ఎంత కష్టం ఉంటుందో, ఒక్క ఫోటో వెనక అట్లా ఎంత కష్టం ఉంటుందో, లిటరల్లీ ఎంత మంది కష్టపడుతున్నారో. ప్లీజ్ సపోర్ట్ us, ప్లీజ్. ప్లీజ్ దీనికి కనీసం 1,00,000 మంది చూడండి. ఇన్స్టాగ్రామ్ నవీనా యాట్ ఆఫీషియల్, నీలిమా కూల్ బై నీల్ తెలుగు బ్లాగ్స్ అండ్ నీల్ మ్యాక్ట్రస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. ఇంత కష్టపడ్డానికి కొంచెం దారి చెప్పండి. మేము రెండో శారీకి వచ్చామండి. మొదటిది తీసేసి ఒక రేంజ్లో ఎండ్ ఉంది ఇవాళ. ఆవిడ పర్పుల్ వేసుకున్నారు, ఫుల్ బ్రైటెస్ట్. మేము ట్రెడిషనల్గా ఆరెంజ్ వేసుకున్నాము అండ్ ట్రెడిషనల్ జ్యువెలరీ. నలుగురం 4 రకాలుగా రెడీ అవ్వబోతున్నాం ఇప్పుడు. ట్రెడిషనల్ స్టైల్లో మంచి టెంపుల్ థీమ్లో చేయబోతున్నాము. లెట్స్ ట్యూన్డ్. అంటే ఈసారి హెయిర్ డ్రెస్ నాకు ఫాస్ట్ చేశారు కాబట్టి నేను ఫాస్ట్ గా రెడీ అయిపోయాను. దిస్ ఇస్ మై ఆరెంజ్ లుక్, ట్రెడిషనల్ అనమాట. టెంపుల్ షూట్ చేస్తున్నాం ఇప్పుడు కాబట్టి మేము ఇలా ట్రెడిషనల్ గా రెడీ అయ్యాను. మేడం కూడా మంచి పర్పుల్ పింక్. సో మా బేబీస్ ఇద్దరు రెడీ అవుతున్నారండి ట్రెడిషనల్ గా. కమాన్. థ్యాంక్ యూ. రెడ్ సారీ చాలా బాగుందిరా. ఓకే, తర్వాత రెంట్కి బిల్లు పంపిస్తా. అబ్బా సెట్ చాలా బాగుందిరా. క్రెడిట్స్ ఇచ్చారండి మొత్తానికి. నాకు క్రెడిట్స్ అక్కర్లేదు నాన్న, నాకు బిల్ కావాలి. అదే చెప్పా, ఒక షాప్ పెట్టుకోండి రెంట్ కి అని. ఓపిక లేదంట. నేను పెట్టుకుంటే నా దగ్గర వచ్చి పెట్టుకోండి అక్క, నేనైతే కమిషన్ అది బెటర్. కమిషన్ మీకు ఇచ్చేస్తా అన్ని. మీరు బిజినెస్ చేయండి, నేను ఐటమ్ సప్లై చేస్తా కదా. ఈ రకంగా మనము. డ్రెస్ చాలా బాగుంది, హెయిర్ స్టైల్ చాలా బాగా చేశారండి మీరు. యాక్చువల్లీ స్టూడియో చాలా బాగుంది కదండి ఇది. యాక్చువల్లీ ఇది రా స్టూడియో అండి, చాలా బాగుంది రా స్టూడియో. అండ్ టెంపుల్ అయితే అద్దరిపోయింది, ఇప్పుడు వెళ్ళగానే చూపిస్తాను మీకు. బాహుబలి సెట్ అంటండి, లోపల కూడా బాగుందంట. వీలైతే నాకు టైం దొరికితే లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు ఇది. ఇక్కడేమో ఫలక్నామా ప్యాలెస్, ఇక్కడ బాహుబలి, అక్కడ టెంపుల్, అక్కడ సమ్ రీట్రో థీమ్స్ అండ్ సెంటర్లో ఇలా. దిస్ ఇస్ కంప్లీట్లీ ఆసమ్ అండి, నిజంగా మధుర మీనాక్షి టెంపుల్ లాగానే ఉంది ఇది. లోపల కూడా చాలా బాగుందంట, చూపిస్తాను. ఆసమ్ బ్యూటిఫుల్ సెట్, చాలా బాగుంది. ముగ్గురు ముద్దుగుమ్మలు రెడీ అయిపోయారండి. ఇప్పుడే మేము షూట్ స్టార్ట్ చేసాము. అండ్ మా వాళ్ళు చూడండి సెంటర్లో ఎండలో అంత బాగా చేస్తున్నాము. ఇప్పుడు దాకా నిలబట్టే షార్ట్స్ తీసుకున్నాం కానీ ఇప్పుడు కూర్చున్న షార్ట్స్ అనమాట. హే కమాన్ క్యూటీస్. ఇండియన్ గెటప్ వేసి మీరు కొరియన్ ఇస్తున్నారా? ఎంత అన్యాయం, ఎంత అన్యాయం. అబ్బబ్బబ్బబ్బా, నీ కొరియన్ చించామ దొరుకుగాక వచ్చే జన్మలో. నీకు ఈ జన్మలోనే, నీకు ఈ జన్మలోనే. ఏంటక్క కొరియన్ దొరుకుగాక.
కాకూరే వద్దు వద్దా? అయ్యో. అక్కడ నుంచి ఇలా లేదు లేస్తుంది, అదే ప్రాబ్లం. ఈవిడది ఒరిజినల్ హెయిర్ అండి, ఇది విగ్ కాదు. అనగా చేతి కూడా రావాలట. ఎప్పుడైనా హెయిర్ కట్ చేయించుకోవాలనుకుంటే బాబ్ కట్ చేయించుకో. ఆ హెయిర్ నేను బిట్టు కొట్టించుకుంటా. నేను చాలా ఇయర్స్ బిఫోర్ హెయిర్ కట్ చేశాను, ఇంత కట్ చేశాను. బట్ అప్పుడు నాకు తెలియదు ఇలా ఇవ్వాలని, నేను వదిలేసాను. బట్ ఇంకా నేను పెంచుదామని. ఈసారి మొక్కుకున్నాను ఇక్కడ కట్ చేసుకుంటాను. దిస్ టైం నాకు ఇచ్చే నేను గ్రో చేస్తున్నాను. ఇలాంటి మాటలు వినాలి నేను. ఇది రియల్ నేను గ్రో చేద్దాం అనుకున్నా కానీ పెరగట్లేదు. ఇది గుడి అని మీరు అనుకున్నారు, సెట్ జస్ట్ సెట్ అంతే. అందులో ఇందులో దేవుడు ఉండడు, మళ్ళీ ఏమో అనుకున్నారు మీరు. ఇక్కడే రా స్టూడియోలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ క్యాంటీన్ ఉంది. ఇక్కడ చక్కగా ఫ్రైడ్ రైస్లు, నూడిల్స్లు, జీరా రైస్లు, టమాటో రైస్ అన్ని దొరుకుతున్నాయట. సో మీరు షూట్కి వచ్చేటప్పుడు సెపరేట్గా మీరు ఏమి ప్యాక్ చేసుకొని రావాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఇక్కడ ఆర్డర్ చేసుకొని తినేయచ్చు. రేట్లు కూడా రీజనబుల్గానే ఉంది. జస్ట్ 140 రూపీస్ ఫ్రైడ్ రైస్. కాబట్టి ఎంజాయ్. ఫుడ్ కూడా బాగుంది. అక్కడ ఒకరిని మేము వదిలేసాము, ఆవిడ పెద్ద ఆకలి లేదని. ఆకలి క్యాండిడేట్ మాత్రం ముందు వచ్చి తినేస్తున్నాం. అయిపోయింది పట్టు చీరలు, గుడి టాస్క్ అంతా. బట్ చాలా బాగా వచ్చిందనే ఫీలింగ్ లో ఉన్నాను నేను. ఎలా వచ్చింది? చాలా 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 బాగా వచ్చింది. మేము చాలా కష్టపడ్డాం నిజంగా. 40 degrees ఎండలో షూట్ చేసాము. మా దగ్గర ఏంటంటే రోజు బాగానే ఉంది హైదరాబాద్ క్లైమేట్. ఈ రోజే టూ మచ్ హాట్ ఉంది. సో ఫైనల్లీ 2 కాస్ట్యూమ్స్ అయిపోయాయి. అండ్ నౌ వీఆర్ ఇన్ జీన్స్ అండ్ టీ షర్ట్. We want to rock now, rock now. మాకు ఇటు సైడ్ కూడా ఒక మిర్రర్ ఉంది అండ్ ఇటు సైడ్ కూడా ఒక మిర్రర్ ఉంది. అండ్ బేబీస్ కలర్ ఏంటో అక్కడ నాకు తెలియదు కానీ మేమైతే గ్రీన్ అండ్ వైట్ వేసుకున్నాం అనమాట. అండ్ ఈ 2 డ్రెస్సులు కూడా మేము బ్యాంకాక్ వెళ్ళినప్పుడు కొనుక్కున్నాము, షాపింగ్ చేసుకున్నాం మేము. ఇప్పుడు కూడా అనుకోకుండా వేసుకున్నాం. అండ్ మా శివ ఆయన పనిలో ఉన్నాడు. గుడ్ బాయ్ నాన్న, నా పేరు నిలబెట్టావు. ఏ యూ బౌన్సీ గర్ల్. సో ఫైనల్లీ ఏంటంటే మా 3వ డ్రెస్కి వచ్చాము. టైం 6:15 అయింది వెనకాల లండన్లో. అంటే మన ఇండియాలో ఎంత అయిందో మేము ప్రస్తుతం లండన్కి వితౌట్ వీసా వచ్చేసాం అనమాట. అయితే బేబీ హాట్గా రెడీ అయింది. నెంబర్ 1 కింద కవర్ చేసిన తర్వాత చూపిస్తుంది. బేబీ బాగుంది. బేబీ ఇక్కడ దాకా ఎంత కట్ చేసావు? 100 రూపాయలు డిస్కౌంట్ అడిగా కదా నువ్వు, అందుకని కట్ చేసి ఇచ్చాడు. పొద్దున్న నుంచి చెమటలతో గాలాడడానికా? ఓ మై గాడ్. సో మొత్తానికి సెట్ చాలా బాగుంది.
సెట్ నైట్ ఎఫెక్ట్లో కూడా చాలా బాగుంది. అండ్ ఈ స్టూడియోలో ఇది కొంచెం రీట్రో లండన్ థీమ్ అనమాట. ఇక్కడ బ్రిడ్జ్, మళ్ళీ పడవ గిడవ అన్నీ ఉన్నాయి. అండ్ బేబీ కూడా బాగుంది ఫస్ట్ టైమ్. ఏంట్రా ఇంత గ్లామరస్గా తయారయ్యావు నువ్వు ఇవాళ? బాగుందిరా. ఏ బ్రాండ్ వాడుతున్నావు? ఏ కత్తి బేబీ కమ్ ఆన్ బేబీ డ్రెస్ సెక్సీ లేడీ ఆన్ ద ఫ్లోర్. అందుకే చూసారా, ఈ డ్రెస్ వేయగానే ఫోటోగ్రాఫర్లు వెంటపడి మరి ఫోటోలు తీస్తున్నారు మమ్మల్ని పక్కన పడేసి. ఈ ఓవర్ సైజ్డ్ వాళ్ళని పక్కన పడేసి. నీకు పర్లేదురా, బాగానే ఉంది. వీళ్ళేమో నెక్స్ట్ రీల్కి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇక్కడ కొరియోగ్రఫీ చేసింది, నెక్స్ట్ డైరెక్షన్ కూడా చేస్తుంది. ఈమె సొంత పనిలో ఉంది, స్నాప్ పెట్టుకునే పనిలో. ఫోజులు ఇస్తున్నారు చూడండి నీలిమ గారు. కమాన్ కమాన్. పోజ్ నెంబర్ 1. ఓ షెట్, అదా ఇంకా మా ఆల్రెడీ చేస్తున్నారండి. కానీ పొద్దున్న నుంచి ఎనర్జీ తగ్గకుండా చేస్తున్నారు మా టీం అంతా. ఓ ఇంకా ఈవిడది ఉన్నారా ఇక్కడ? ఏయ్ కమాన్ కమాన్. అంటే నాకు ఇప్పుడు వరకు జీన్స్ ఫోటోషూట్ చేయలేదండి. నేను ఎప్పుడు ట్రెడిషనల్ చేసా. సో ఫస్ట్ టైం జీన్స్ తో చేస్తున్నా. అందుకే పార్టీ అయితే. ఓ ఇంకా ఈ బేబీ చూడాలి ఇంకా ఫోజులు ఎప్పుడు. స్కర్ట్. అర్రే వెయిటింగ్ ఫర్ బాయ్ ఫ్రెండ్ ఫోజ్ అది. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ వేరే అమ్మాయితో ఉన్నాడు, ఆ ఫోజ్ అది. ఇంకా రాలేదు సచ్చినాడు, ఆ ఫోజ్ ఇది. హే వస్తున్నాడు, మనం మంచిగా రెడీ అవుతాం. హే అటు ఇటు వెళ్ళిపోతున్నాడు ఏంటి? నా దగ్గరికి రాలేదు. కామెంటరీ రా ఇది. అది అటు నుంచి వస్తలేవండి. పోవాలి ఇంకంతే అందరు. ఈ ఫోటో ఏటాసారికి ఇప్పుడు సెండ్ కొరియన్ గర్ల్ అవన్నీ చెప్తాను. కాదు, ఇద్దరు కొడుకులు చూసి అవసరం కింద కమెంట్స్ సో అదండి మా చివరి ఘట్టం ఇలా ముగిసింది. ఈరోజు చివరి లాస్ట్ టేక్ ఒకటి చేయబోతున్నాం, దాంతో ఈరోజు కథ సమాప్తం. నాకు ఒక చిన్న డౌట్ కూడా వస్తుంది, అడిగాను. ట్రాన్సిషన్ వీడియో అనుకున్నాం. అది ఫస్ట్ వీడియో రాత్రి, సెకండ్ వీడియో పగల. అంతేగా మాడేన్లో వేసి పడుకున్నాము. పూజలు లేవంగానే పూజ మనకు అనుకూలంగా దట్ ఈస్ హౌ వి ఆర్. సో మార్నింగ్ మేము 7:30కి లేచి ఇక్కడికి 9 o'clock బయలుదేరి 10:30కి వచ్చి 12కి స్టార్ట్ అయితే దాదాపు ఇప్పుడు 7 అయిందనమాట. చివరి షాట్ అవ్వబోతుంది, ఇంకా అవ్వలేదు.
సో మేము 8 o'clock స్టార్ట్ అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు 11 అవుతుంది. సో ఒకరోజు ఫోటో సెషన్ అంటే ఇంత ఉంటుంది. అదే కాదు ప్రీ వెడ్డింగ్ షూట్లు కూడా అలాగే ఉంటాయి. అండ్ ఈ రోజు మాతో ఈక్వల్గా శ్రమ పడినా మేమంటే కెమెరాలో మీకు కనిపిస్తున్నాం, బట్ వెనకాల కనపడకుండా శ్రమ పడిన చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మార్నింగ్ నుంచి నా కోసం కష్టపడి ఎండలో మా కోసం మమ్మల్ని మంచిగా షూట్ చేసి మమ్మల్ని మంచిగా చాలా చాలా బాగా వచ్చాయి. చాలా బాగా వచ్చాయి. మాకు నేను అవుట్పుట్ ఈ బ్లాగ్ లో పెట్టేస్తున్నాను, చూడండి ఎలా ఉంది, మాకు చెప్పండి రివ్యూస్ ఎలా ఉన్నాయి అనేసి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సౌమ్య గారు హెయిర్ మేకప్ శారీ డ్రేపింగ్ అన్ని మాకు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నేను వీళ్ళ డీటెయిల్స్ వాళ్ళ డీటెయిల్స్ అందరివి కూడా పెట్టేస్తున్నాను. మీకు కూడా ఇలాంటి మంచి మంచి ఫోటో సెషన్ ఇలాంటి ఇలాంటివే కాకుండా వెడ్డింగ్స్ మీ ఇంట్లో ఎనీ అకేషన్స్ చిన్న చిన్న అకేషన్స్ నుంచి పెద్ద అకేషన్స్ వరకు ఎనీ అకేషన్స్ మీకు కావాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ వాళ్ళని కూడా ఫోటోగ్రఫీ అండి, ఫోటోగ్రాఫర్స్ అండ్ ఎస్కే ఫోటోగ్రఫీ. ఆ చీకట్లో ఉన్నారు కనిపిస్తున్నారా నాన్న? అండ్ వాళ్ళిద్దరి పేరేంటి? చింటూ శ్రీను. రా స్టూడియో నుంచి చింటూ పాపం శ్రీను వీళ్ళిద్దరు కూడా మార్నింగ్ నుంచి మా వెనకాలే ఉండి బాగా చూస్తున్నారు. అండ్ రా స్టూడియో అయితే చాలా బాగుంది, అదిరిపోయింది. ఎప్పుడైనా సరే చాలా బాగా నచ్చింది మాత్రం రిగ్రెట్ ఫీల్ అవ్వరు, చాలా హ్యాపీగా వెళ్తారు. అయ్యో టైం అయిపోయింది, ఇంకా యాక్చువల్లీ మాకు చాలా చేయాలని ఉంది, ఎందుకంటే చాలా లొకేషన్స్ ఉన్నాయి ఇంకా, బట్ టైం లేదు. అండ్ పక్క మీరు కమెంట్ చేయండి మీకు నచ్చిందా లేదా అని కూడా. అన్నిటికీ 1 million లైకులు ఇస్తే 1 million వ్యూస్, ఒక 10,000 లైకులు ఇస్తే అప్పుడు మంచి లొకేషన్స్, మంచి కాస్ట్యూమ్స్, ఐడియాస్ తో కాన్సెప్ట్ తో చేస్తా.